బాబాయ్ ఇప్పుడు నిన్న చూసినట్లయితే భోగపురం ఎయిర్పోర్ట్ అనేది విజయవంతంగా లాంచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి భోగపురం అనేది అవసరం లేదు, అది మనకు అవసరం లేదు అన్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ అవగానే అది నేనే చేశాను, ఆ క్రెడిట్ అంటే నాదే అని చెప్తున్నాడు. ఎంతవరకు వస్తాను? ఒకప్పుడు అతను పరిపాలన ఉన్నప్పుడు అది భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడ సరిపోద్ది అన్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి రామ్మోహన్ నాయుడు గారు దీన్ని ఒక దీనిగా అంటే ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి అనేటువంటి, అంటే సిటీలో అందరం ఎమర్జెన్సీకి వెళ్ళడానికి లేట్ అవుతుంది ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల. అది బయట ఉంటే ఇమీడియట్ గా అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి అనుకూలంగా ఉంటది ఈ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల. ఇదే ఇక్కడ విశాఖపట్నంలో ఉండడం వల్ల వాళ్ళందరికీ ఇచ్చాపురం నుంచి రావాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు కట్టడం వల్ల చాలా ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడే ఏగలు తోలుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎర్ర బస్సులు కూడా రావు, అలాంటి వాటి ద్వారా ఎయిర్పోర్ట్ ఎందుకని దాన్ని ఎగతాళిగా మాట్లాడాడు. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి మాటలు ఇది నాకు క్రెడిట్ అంటే నాదే అన్నట్టు చెప్తుంది. అతను ఏం క్రెడిట్ లేదు ఇందులో. కనీసం ఒక ఇటుక పెట్ట కూడా అతని పరిపాలనలో పెట్టలేదు. ఒక సింగిల్ ఎన్పీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సొమ్మంతా అతను అనుచరుల కోసమే దోచుకున్నారు తప్ప మరి వేరే వాళ్ళ ప్రజలకు కూడా పెట్టలేదు. ఏమంటే అమ్మఒడి అన్నాడు తప్ప అమ్మఒడి లేదు, బొమ్మఒడి లేదు, ఏదీ లేదు. ఒక్కరికి ఇచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది గ్యారంటీ. ఇది ఎంతమంది చదివితే అంతమందికి ఇచ్చడం మేలా, ఒక్కరికి ఇవ్వడం మేలా, అది చెప్పుకోవాల్సిన విషయమే. గతంలో చూసినట్లయితే పాస్ బుక్ల మీద కూడా గత వైసీపీ నాయకుల ఫోటోలు గానీ రంగు జెండాలు గానీ వేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి ఓన్లీ గవర్నమెంట్ సంబంధించిన సీల్ అనేది పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? ఏ ప్రభుత్వం వచ్చినా సరే గవర్నమెంట్ సీలే ఉండాలి, ఒక వ్యక్తి పాలన ఉండకూడదు అక్కడ బొమ్మ మీద. అంటే భూమి వాళ్ళదే అనేటువంటి భావం ప్రజలకు కూడా వచ్చింది అనమాట. ఈ రోజు మళ్ళీ ఇతను గెలిపిస్తే ఈ భూమి కూడా మనకు ఉండదేమో, మనం ఎక్కడికి వెళ్ళిపోలే బాధపడాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలందరూ తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ యాజ్ గా నిన్న 2వ తేదీని పాస్బుక్ లు ఎవరి వాళ్ళకి సక్రమంగా అందజేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూసినట్లయితే అనేక రకాల కంపెనీలు విశాఖపట్నానికి తీసుకొని వస్తున్నారు. ఒక డేటా సెంటర్లు కానీ, మన చూసినట్లయితే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కూడా శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద కంపెనీలు రావడం వల్ల విశాఖపట్నం ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి అవుతుంది. నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు భర్తీ అయ్యే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ అయితేనేమి, మరి వేరే ఫీల్డ్ లో అయితే ఎవరైనా సరే ఇక్కడ కంపెనీ ఉన్నదంటే ఏదో ఒక ప్రొఫెషన్ లో జాయిన్ అవడానికి అవకాశం ఉంటది. వేరే దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇక్కడ కుటుంబం ఉండాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా కార్యకర్తలు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతవరకు అది కరెక్ట్ కాదు. వాళ్ళ తాలూకా దౌర్జన్యాలు మరి సాగనివ్వడం లేదనేటువంటి దురుద్దేశంతోనే ఇప్పుడు వాళ్ళు బాధపడిపోతున్నారు తప్ప మరి చేసేది ఏం లేదు. గురుగారు, ఇప్పుడు భోగపురం ధర ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో చెప్పినట్టు మాట్లాడిన అంటే అసలు భోగపురం అనేది ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు, అక్కడ బస్సులు ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు, ఇక్కడ ఇంటర్నేషనల్ వైజాగ్ ఎయిర్పోర్టే ఏగలు తోలుకుంటున్నారు, అక్కడ అంత అవసరం అని అన్నారు. ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత ఇది మేము ఉన్నప్పుడే శంకుస్థాపన చేసాం, మేము ఉన్నప్పుడే కట్టామని అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ రోజు చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి పనికైనా చిహ్నంగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. ఈరోజు ఏ పని కంప్లీట్ అయినా కూడా ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. మొన్న గూగుల్ సెంటర్ వచ్చినప్పుడు కూడా నేనే పునాది వేసానంట. ప్రతిదానికి మార్క్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలందరికీ తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అన్నది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎర్ర బస్సు కూడా వెళ్ళదని చెప్పారు. కానీ మరి ఈ రోజు ఎలాగా నేనే చేశాను, నేనే దానికి మూలకాను అని చెప్పుకోవడానికి, అది సిగ్గుండాలి చెప్పుకోవడానికి. ఇలా చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా అవినీతి ఉంది. ఒక తిరుపతికి చూసినా సరే, ఒక ల్యాండ్ కబ్జాలు చూసినా సరే, దేంట్లో చూసినా సరే ప్రతిదానికి కూడా అంటే అన్యాయం జరిగిన దగ్గర తన గురించి చెప్పుకోడు, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ తన గురించి చెప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి ప్రజలను మోసం చేయాలని తప్ప తను చేసింది ఏమీ లేదు ప్రజలకి. బాబు గారు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అతను చేసిన ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా విజయవంతంగా సక్సెస్ అయింది నిన్న చూసినట్లయితే. అలాగే కాకుండా అనేక రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నాడు విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం. ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రోడ్లు అన్నది బాగు చేశారండి. దాని తర్వాత మనం ఏ పని అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. రోడ్లు అనేది నాణ్యంగా లేకపోతే ఏ పని కూడా అభివృద్ధి జరగదు. అందుకని మెయిన్ కాన్సెప్ట్ రోడ్ల మీద పెట్టారు. అది అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ కి వెంటనే వెళ్ళాలంటే రోడ్లు బాగుండాలి కదా. అందుకనే రోడ్లు బాగు చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు అలాగే
టోటల్ గా అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందంటారు? నారా లోకేష్ గారు ఒకప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు అందరూ కూడా విమర్శించేవారు, ఇతను ఏం చేయగలరు, ఇతను ఇలా ఉన్నారు, నాడలేరు, చేయలేరు. అలాంటి అతను ఈ రోజు అతను మించిన లీడర్ లేడు అన్నది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈయన విమర్శించే నోళ్ళే ఈ రోజు అతని గురించి పొగుడుతున్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే మనకి ఎప్పుడైతే విమర్శలు ఎక్కువ వస్తే అప్పుడే అభివృద్ధి జరుగుతూ ఉంటది. ఈ రోజు వాళ్ళు వైసీపీలో ఉండడం, ప్రతిపక్షపాతం లేకపోయినా కూడా వాళ్ళ విమర్శలు వీళ్ళు ప్రతిపక్ష నేతగా తీసుకొని దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ వెళ్తున్నారు, అది కూడా కంప్లీట్ చేసేస్తారు రాను. దానికి కూడా జగన్ అంటాడు, నేనే తెచ్చాను అన్ని అంటాడు. అంటే ఏది పట్టుకుంటే దానికి జగనే నేనే ఉన్నాను, నేనే చేశానని చెప్పుకోవడానికి అతనికి అది తప్ప ఇంకేమీ లేదు. గురుగారు, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు చాలా విజయవంతంగా పూర్తి చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అన్న వ్యక్తి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవ్వగానే ఇది మేమే కట్టామని అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం? అప్పుల్లోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు శంకుస్థాపన చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్. అప్పుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎర్రబస్సులు ఎలవ చేయవు, ఇక్కడెందుకు ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్టే చాలు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయామలోను మొత్తం అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు వచ్చి ప్లేటు కూడా ల్యాండ్ అయింది చేసింది. ఇలాగ డెవలప్మెంట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి ఇప్పుడు వచ్చి నేనే చేశానని చెప్పుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఆనాడు వచ్చి ఎర్రబస్సులో వెళ్ళని వ్యక్తి ఇప్పుడు వచ్చి నేనే చేశానని కొట్టుకోవడమే అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు అన్నిటిలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో నడుచుకొని వెళ్తున్నాడు. ఇటు వచ్చి లోకేష్ ఐటీ కంపెనీలు ఎన్నో చేసాయి. ఇంత 2 సంవత్సరాల్లో లోపలే ఇంత డెవలప్మెంట్ అయింది నేను పుట్టు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2029లో మళ్ళీ నేను వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, నేనేటో చూపిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు రెపరెపల ఆడిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో అందరికీ తెలిసి ఇతని వల్ల మిగతా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బలైపోతారు, చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు చేసేటప్పుడు ప్రజలకు మేలు చేసుకుని వెళ్తే చేస్తే ఎవరైనా గుర్తిస్తారు. ఆ మేలు అనేది చంద్రబాబు నాయుడు వల్లే మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. అతను అడుగుజాడలోనే నడిపించాలని చేయాలని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇంకా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే బతుకున్నంత వరకే అతనే ముఖ్యమంత్రి, ఇంకెవరు వచ్చే ప్రసక్తే లేదు. ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? నమ్మకం ఏపీ ప్రజలకి ఒక్కొక్కరు బెంగళూరు, హైదరాబాద్ ఐటీ కంపెనీలు అక్కడికి వెళ్ళి పని చేసుకునేవారండి. ఇప్పుడు మన సొంత ఊర్లోనే మనం వచ్చి పని చేసుకుంటున్నాం అంటే ఎంత గొప్పతనం. ప్రతి ఐటీ వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడే ఉండాలి, చంద్రబాబు నాయుడే చెయ్యాల. ఇంకా 20 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడే పరిపాలన బాగున్నది. అందరూ ఇతర దేశాలు కూడా చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలని ఒక వృత్తంతో ముందుకే సాగుతున్నారు. బాబాయ్, ఇప్పుడు నిన్న చూసినట్లయితే అతిపెద్ద ఇంటర్నేషనల్ భోగాపురంలో ఎయిర్పోర్ట్ లాంచ్ అయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ అవసరం లేదు అన్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేసిన తర్వాత మేమే చేసామని అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? చెప్పుకోవడానికి చాలా మంది ఉంటాయి, చేసేవాడు ఉండాలి. పరివర్తనం అది చేయగలరు, అందరూ చేయగలరు. మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ వద్దన్నాడు మనదాకా, ఇక్కడ 150 కిలోమీటర్ల లోపల ఎయిర్పోర్ట్ వద్దన్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే నేనే ఇచ్చానంటే అది జనాలు నమ్మే అంత పరిస్థితి లేదు. జనాలు చాలా తెలియనలు, అంత అమాయకులు ఎవరు లేదు. ఉత్తరాంధ్రకి అయితే మంచి జరిగింది. ఎక్కడో మనం చూసేవారు హైదరాబాద్ లో ఉండేది ఎయిర్పోర్ట్, అలాంటిది మన విజయనగరానికి మనకి మధ్యలో వచ్చిందంటే ఆనందించాల్సి. గతంలో చూసినట్లయితే అక్కడ ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు, అక్కడ అది అవసరమా, అంత డబ్బులు ఖర్చు పెట్టారు అనుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూడా ఏగలు తోముకుంటున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా అని ఇలాగ ఏలం చేసినట్టు మాట్లాడు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇది నేనే కంప్లీట్ చేశాను, నేనే చెక్ కాబట్టి అన్నానికి చిత్తం మీద మాట చెప్పొచ్చు, కానీ పని జరిగేది మాత్రం జరిగిందా లేదా అని మనకు జనాలు అనుకోవాలి కదా. జనాలు అనుకుంటున్నారు పని జరిగింది. ఎర్ర బస్సు వెళ్ళాలంటే ఇప్పుడు ఎర్ర బస్సు చాలా పల్లెటూళ్ళు వెళ్తాయి, ఎందుకు వెళ్ళలేదు? వెళ్తాయి కాకపోతే మనసు ఉంటే మార్గాలు పోవాలంటే ఎన్నో కూడా ఉంది కదా. మంచి ఉత్తరాంధ్రకి అయితే వెరీ గుడ్.